అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ చిడివలస కొండశిఖర గ్రామం కోదు ఆదివాసిగిరి 22 కుటుంబాలు 120 మంది జనాభా కలిగిన గ్రామం. ఈ గ్రామంలో సోమవారం తెల్లవారుజాము ఉదయం 4 గంటలకు పురిటి నొప్పులు రావడంతో ఉదయం 6 గంటలకు 108కు ఫోన్ చేయగా ఉదయం 8 గంటలకు గ్రామానికి కిలోమీటర్ల దూరం వరకు అంబులెన్స్ వచ్చింది. రోడ్డు సౌకర్యం లేదని గర్భిణీ స్త్రీ కిల్లో వసంత గ్రామం నుండి అంబులెన్స్ కు తీసుకెళ్తున్న మార్గం మధ్యలో ఆడబిడ్డ జన్మించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ చీడవలస కొండశిఖర గ్రామం కోదు ఆదివాసిగిరి 22 కుటుంబాలు 120 మంది జనాభా కలిగిన గ్రామం అది. ఈ గ్రామంలో సోమవారం తెల్లవారుజాము ఉదయం 4 గంటలకు పురుటి నొప్పులు రావడంతో ఉదయం 6 గంటలకి 108కి ఫోన్ చేయగా 8 గంటలకి గ్రామానికి కిలోమీటర్ దూరం వరకు అంబులెన్స్ వచ్చింది. రోడ్డు సౌకర్యం లేదని గర్భిణీ స్త్రీ వసంత 28 సంవత్సరాలు ఆమె భర్త భాస్కర్రావు 3వ కాన్పు కోసం గ్రామం నుండి అంబులెన్స్కు తీసుకువెళ్తున్న మార్గ మధ్యలో ఆడబిడ్డ జన్మించింది. అధిక రక్తస్రావం జరగడంతో 108 సిబ్బంది వచ్చి కొంత వైద్య సహాయం చేసి అంబులెన్స్ వరకు తీసుకువెళ్లారు. అక్కడి నుండి హుకుంపేట మండలం ఉప ప్రాథమిక హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే ఇటువంటి వాటిపై ఐడిటిఏ పిఓ రోడ్లు వేసి మార్గ మధ్యలో వదిలేసినటువంటి రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది. గ్రామ మాజీ ఉప సర్పంచ్ కిలో నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీకు బాగున్నాడా ఇంటి రోజులు బాబు నువ్వు రా హాస్పిటల్కి యాసమే వస్తుంది. ఈరోజు మామూలు మన కౌంటింగ్ అట్లా అందుకు ఆశం అందుకు మనకి నీట్గా రాయాలి. మీకు ఎవరు వస్తారు హాస్పిటల్కి? అంతేనా? ఇంకెవరు వస్తారా? నువ్వు లోనికి రమ్మా. అదండి ఓకే.